₹5కి ఏమొస్తుందమ్మా? ₹5కి ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజుతో ప్రారంభమవుతున్న నేపథ్యంలో మనము సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ హై స్కూల్లో మనం ఉన్నాం. దానికి సంబంధించి డిఓ గారు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దానికి సంబంధించి అంటే ప్రభుత్వ పాఠశాల విషయంలో ఎటువంటి ఒక జాగ్రత్తలు తీసుకున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారని చెప్పచ్చు సార్? థ్యాంక్ యూ. ముందుగా 2024-25 విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేసవి సెలవుల అనంతరం ఈరోజే పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభించబడతా ఉన్నాయి. ఈ పునఃప్రారంభించే రోజు మనం పండుగ వాతావరణం లోపల పాఠశాలను ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం వల్ల ఆ ప్రకారంగానే అన్ని పాఠశాలల్లో కూడా సుందరంగా అలంకరించి, అదేవిధంగా ఏది గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఇంకా ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు, మన ఎన్జిఓలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మన అమ్మ ఆదర్శ పాఠశాలల వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా పిలిచి పండుగ వాతావరణంలో కూడా విద్యార్థులకు అందరికీ స్వాగతం చెప్పాలి, కొత్త అడ్మిషన్లు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మనం జరుగుతూ ఉన్నాము. అదే రోజు ఈరోజు అందులో భాగంగా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్స్ బుక్స్ కూడా అందరూ ప్రజాప్రతినిధుల సమక్షం లోపల మనము ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆ ప్రకారంగా కూడా మనం చేస్తున్నాం. అందులో భాగంగానే దుద్దెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మేడం గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఇవన్నీ కూడా వారికి అందించే ఏర్పాటు చేస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడపాలని చెప్తున్నారు. ఆ విషయంలో ఎటువంటి ముందస్తుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ మేము ఈ నెల 6వ తేదీ నుంచే బడిబాట అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే బడి ఈడున్నటువంటి పిల్లలు బయట ఎవరు ఉండకూడదు, అందరూ ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే ఉద్దేశంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, అదేవిధంగా అంగన్వాడీలో చదువుతున్నటువంటి పిల్లలు 5+ ఉన్నటువంటి వాళ్ళను, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులందరినీ కూడా మన విలేజ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకని చెప్పేసి ప్రతి ఇంటింటికి కూడా మా టీచర్లందరూ వెళ్ళి ప్రచారం నిర్వహించి మన ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం, ఏది సపోజ్ మన ఊరు మన బడి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసే కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీ ద్వారా విద్యను అందించడమే కావచ్చు, ఉచితమైనటువంటి పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా నోట్ బుక్స్, యూనిఫామ్స్, మన వారంలో 3 రోజులు రాగి జావా, అవి అది NMMS స్కాలర్షిప్లే కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వాళ్ళకు మోటివేషన్ చేసి మన పాఠశాల చదవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయులకు ఎప్పుడైనా మారుతున్నటువంటి సిలబస్ కనుక శిక్షణలు ఇస్తున్నామని చెప్పేసి అవన్నీ చెప్పేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పాఠశాలను బలోపేతం చేయడానికి వాళ్ళందరినీ కూడా సంసిద్ధత చేసుకుంటూ మన పాఠశాలను బలోపేతం చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థి విద్యలను పంపించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేవని చెప్పి విద్యార్థి పిల్లలను కూడా పంపించడం జరిగింది. ఆ విషయంలో తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు సార్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం మన ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కాదు. ఎందుకంటే ఇదివరకు టెక్నాలజీ ద్వారా విద్య గవర్నమెంట్ స్కూళ్ళలో లేదు, ప్రైవేట్ స్కూళ్ళనే అంతుందని చెప్పేసి ఒక అపోహ ఉండే. ఇప్పుడు మన ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కూడా అన్ని స్కూళ్ళకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ రావడం కూడా జరిగింది. దాని ద్వారానే మనము విద్యాబోధన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ని రోజులు అంటే ఇంగ్లీష్ మీడియం లేదు, ప్రైవేట్ పాఠశాలలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండేది అని చెప్పేసి అది ఉండే. ఆ ప్రకారంగా మన అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయినాయి కాబట్టి అందులో ఎటువంటి వాళ్ళు చెప్పేదానికి కరెక్ట్గా అనేది కాదు అది. ఓకే, అంటే ప్రైవేట్ పాఠశాల చదువుకునే విద్యార్థులకు ఫీజుల విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ ఆ పాఠశాలకు సంబంధించి? అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినట్టయితే అడ్మిషన్ ఫీజు అంటారు, మన టెక్స్ట్ బుక్స్లకు, యూనిఫామ్స్లకు, నోట్ బుక్స్లకు, టైలకు, బ్యాడ్లకు ఎగ్జామినేషన్ ఫీజు అంటారు, స్పెషల్ ఫీజు అంటారు, అన్ని రకరకాల ఫీజులతోని వసూలు చేసేసి జేబులు కాల్ చేసుకోవడం తప్ప ప్రైవేట్ స్కూల్కి పోతే ఉండదు. అందులో క్వాలిఫైడ్ టీచర్స్ అన్నట్టు ఉండరు, బట్టి పట్టేటువంటి విధానం ఉంటుంది. మన దగ్గర ఒత్తిడి లేని చదువు ఉంటుంది. అన్ని విధాలుగా బాగుందని చెప్పేసి మన పాఠశాలను చేర్పించి పైసలు వృధా కాకుండా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాం మేమే అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నాం. వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు, అప్పటికిప్పటికి కంపేర్ చేసుకొని రియలైజ్ అవుతున్నారు. కొంతమంది చేరుతా ఉన్నారు కూడా మన పాఠశాల లోపల. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే మీరు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు సార్ చివరగా? ఎందుకంటే మా పాఠశాలలో మంచి నాణ్యమైనటువంటి విద్య, ఒత్తిడి లేని విద్య అంతది కాబట్టి మా పాఠశాలకు, మీ ఊర్లో ఉన్నటువంటి పాఠశాలలకి మీ విద్యార్థులందరూ వచ్చేస్తే పాఠశాలలో మంచి ఇంకా సమర్థవంతంగా మా టీచర్లు కూడా, ఎందుకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటే కూడా మంచిగా బాగా చెప్పాలని వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది కాబట్టి
ఆ విధంగా మీ పిల్లలందరినీ కూడా మా పాఠశాలకు పంపించాలని చెప్పేసి విద్యార్థులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా నేను సవ్యంగా విజ్ఞప్తి చేస్తాను జిల్లా విద్యాశాఖ పక్షాన. అంటే మొన్న 25 మంది చిన్నకోటూరు మండలంలో 10/10 వచ్చినటువంటి విద్యాలకు సంబంధించి హైదరాబాద్లో సన్మానం కూడా జరిగింది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ 10/10 సాధించిన విద్యార్థులకు? అది నేను ఒక జిల్లా విద్యాశాఖ అధికారిగా జిల్లా పక్షాన నేను గర్విస్తూ ఉన్నాను. అట్లా మా జిల్లాలో చాలా స్కూళ్ళు కూడా మంచి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, మళ్ళీ లేకుంటే వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మంచి పర్ఫార్మెన్స్ చూసేసి వాళ్ళందరూ కూడా 10 GPA రావడానికి మా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి వాళ్ళు, ఎందుకంటే ముందటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకు విద్యార్థులకు మంచి విద్యను అందించి 10 GPA కావచ్చు, 100% రిజల్ట్ కావచ్చు వచ్చింది. మన జిల్లా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఒకసారి ఫస్ట్ వచ్చింది, తర్వాత సెకండ్ వచ్చింది, మొన్న కూడా సెకండ్ SSC లోపల ఫలితాల్లో వచ్చింది. కాబట్టి మా పాఠశాలలో మంచి బాగా పనిచేస్తారు మా టీచర్లు, మా విద్యార్థులందరూ తల్లిదండ్రులు కూడా నేను ఇక్కడికి పాఠశాల బలోపేతం చేయాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడుస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి రిజల్ట్ చూసుకుంటే 10/10 విషయంలో చూసుకున్నదే జిల్లాలో చాలామందికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క తల్లిదండ్రులు పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. బడిబాట కార్యక్రమం కూడా ఇప్పటికే చాలామంది విద్యార్థులను కూడా బడిలో చేర్చుకోవడానికి మా ఉపాధ్యాయులతో పాటు ఒక సంబంధించిన అధికారులు కూడా వెళ్ళి ఒక విద్యార్థులను కూడా చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలపై మక్కువతో ముందుకెళ్ళాలి తప్ప ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలని ఒక చేర్పించే విధానాన్ని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలని చెప్పి స్థానిక DO శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.